హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 27వ భాగాన్ని వినేద్దాం. పెళ్లి చేసుకుంటారా నన్ను అని అడిగింది అభి. ఆలోచిస్తున్నట్టు ముడిపడి ఉన్న అతని కనుబొమ్మల్ని గమనిస్తూ సరే, నాకు లేట్ అవుతుంది, మీరు ఆలోచించి ఇంటికొచ్చి చెప్పేయండి, అప్పటి వరకు నేనేం మాట్లాడను. నేను గ్రోసరీస్ కోసం బయటకు వచ్చాను, ఇంకాసేపు లేట్ అయితే మా అమ్మాయి వచ్చేస్తుంది అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ అర్జున్ని హక్ చేసుకుని, పెళ్లి చేసుకుందాం అర్జున్ గారు, నన్ను నమ్మండి, అస్సలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంది అభి. అభి వెళ్ళిపోగానే ఏమంటావురా అన్నాడు రాహుల్. మీరు చెప్పిన లాజిక్ ఈజ్ ఓకే, బట్ తనకి నా గురించి పూర్తిగా చెప్పి తనకి ఓకే అయితే మాత్రమే షూర్గా చెప్పాడు అర్జున్. అప్పటికే తనని కాకుండా అభి లైఫ్లోకి ఇంకెవరిని యాక్సెప్ట్ చేయదని అర్థమైంది అతనికి. నేను చెప్తాను అభితో మొత్తం అన్నాడు రాహుల్. ఓకే దెన్ భుజాలు ఎగరేశాడు అర్జున్. వావ్, ఇంత ఈజీగా పెళ్లికి ఒప్పుకుంటావని తెలిస్తే ఎప్పుడూ ఒప్పించేవానిగా అన్నాడు రాహుల్ ఆనందంగా. అభి కాకుండా ఈ ప్లేస్లో ఇంకెవరు ఉన్నా నో ఛాన్స్ విసురుగా చెప్పాడు స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తూ. అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి వెళ్ళనా అయితే అన్నాడు రాహుల్. నైట్ వచ్చేటప్పుడు అభికి మ్యాటర్ నువ్వే చెప్పాలి అన్నాడు అర్జున్. వేషాలన్నీ నువ్వేసి అభికి నువ్వే చెప్పాలి అంట అని కొక్కిరిస్తూ, ఒప్పుకున్న పెళ్ళికి వాయించాక తప్పుతుందా, నేనే చెప్తాను అన్నాడు రాహుల్. ఓకే అని తను లైబ్రరీకి వెళ్ళిపోతే గ్రాసరీస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది అభి. నువ్వు వాటిని కొన్నావా పండించావా, అంత టైం ఏంటే కళ్ళు ఎగరేస్తూ అడిగింది వైదేహి. నువ్వేదో మా అదృష్టానికి భీమవరంలో ఉండిపోయావు కానీ లేదంటే సిఐడి సీరియల్లో ప్రద్యుమన్ రేంజ్ ఉందమ్మా నీకు అంది అభి అవన్నీ తీసి బయట పెడుతూ. కదా, నాది కూడా సేమ్ ఫీలింగ్ అన్నాడు రఘు. మరే మీరే చేశారు, లేదంటే ఈ పాటికి నేను కూడా పేపర్లో వచ్చేద్దును అని మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది వైదేహి. ఎందుకు నాన్న మా అమ్మని అలా ఉడికిస్తారు అన్నాడు సూర్య. అలిగిన వేళలో సత్యభామ చాలా అందంగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడోయ్, అది నిజమో కాదో తెలుసుకుందామని ట్రై చేస్తే నిజమే అనిపించింది, అందుకే అని భుజాలెగరేసి అభికి హైఫై ఇచ్చారు రఘు. సరిపోయారు ఇద్దరు అని నవ్వుకుంటూ స్వామినాథన్ గారితో మాట్లాడుతూ కూర్చున్నాడు సూర్య. అమ్మా, నీకు అస్సలు హెల్త్ బాగోలేదు, నువ్వు వంట జోలికి రావడానికి వీల్లేదు, నేను చేస్తాను, నువ్వు జస్ట్ పక్క నుండి ఎలా చేస్తున్నాను చూడు చాలు అని స్ట్రిక్ట్గా చెప్పింది అభి. హే, నాకేమైంది, బ్రహ్మాండంగా ఉన్నాను, పొద్దస్తమానం నీ వంటేగా తింటున్నాడు పాపం, కనీసం నేనున్న 4 రోజులైనా రుచికరమైన వంట చేయని అంది వైదేహి. ఆ మాట వినగానే పెదవి విరిచేసి ఏడుపు మొహం పెట్టింది అభి. ముసిముసిగా నవ్వుకుంటూ ఫిష్ తీసి వాష్ చేసి మ్యారినేట్ చేసి పెడుతుంది. మా అభి వంటను ఏమనకండి, అద్భుతంగా కుక్ చేస్తుంది తను, మా ఆవిడికి కూడా రాని వంటలన్నీ మా అభికి వచ్చు అని అభిని వెనకేసుకొచ్చారు స్వామినాథన్. ఇంట్లో మేమెంత చేసినా మీ పిల్లలు చేసినవే నచ్చుతాగా మీకు అంది వైదేహి. ఆ మాట వినగానే బాగా చెప్పారు అక్కయ్య, వైదేహి గారి పార్టీలోకి వచ్చేసింది పరిమళ. నో, నా కూతురు కంటే ఎవరూ బాగా చేయరు అని అభి వైపు వెళ్ళిపోయారు రఘు. నువ్వు చెప్పరా, నీ ఓటు ఫైనల్, ఎవరు బాగా చేస్తారు సూటిగా అడిగింది వైదేహి. ఆ మాట వినగానే అభి వైపు వైదేహి వైపు మార్చి మార్చి చూశాడు సూర్య. వాళ్ళు ఆ డిస్కషన్లో ఉండగానే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు అర్జున్ చేతి నిండా పుస్తకాలతో. అర్జున్ని చూడడమే అభి దగ్గర ఉన్నవాడు కాస్త దూకి తన దగ్గరికి వెళ్ళిపోయాడు కిట్టు. బుక్ జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి ఏంటి అన్నట్టు చూశాడు వాళ్ళ వైపు. ఏం లేదు అన్నట్టు తలూపి తల తిప్పేసింది అభి. మనం కాదు, చెప్పాల్సిన వాడు వచ్చాడు అని అర్జున్ భుజం చుట్టూ చెయ్యేసి, అభి వంట బాగుంటుందా, అభి వాళ్ళ అమ్మగారి వంట బాగుంటుందా అని అడిగారు స్వామినాథన్. అదేం ప్రశ్న అన్నట్టు మొహం పెట్టాడు అర్జున్. మరి ఇందాక నుండి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇక్కడ అందుకే అవుతుంది అన్నారు. వాళ్ళందరూ కాదు కానీ అంకుల్ చేసే వంట చాలా బాగుంటుంది అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా రఘు గారి వైపు చూసేశారు. నేనా అని ఆశ్చర్యంగా అడిగాడు రఘు. హా అన్నాడు అర్జున్. మా డాడీ వంట నేనెప్పుడు తినలేదే, మీరెప్పుడు తిన్నారు అర్జున్ గారు ఆశ్చర్యంగా అడిగింది అభి. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు అభి కర్రీ బాగుందని మనందరం ఎక్కువ వేసుకుని ఉంటే ఆంటీకి ఏం మిగలలేదు పాపం, మళ్ళీ వంట ఏం చేస్తారని ఆవిడ పడుకోబోతుంటే మీ డాడీయే స్వయంగా వెళ్ళి కిచెన్లో ఆమ్లెట్ వేసి అన్నం తినిపించారు మీ అమ్మగారికి. ఆ క్షణంలో మీ డాడీ కంటే పెద్ద చెఫ్ ఎవరుంటారు చెప్పు అన్నాడు అర్జున్. ఆహా డాడీ అంది అభి కళ్ళగరేస్తూ. దేవుడా, ఈ పిల్లలు అని తెగ సిగ్గుపడిపోతూ
చాలు చాలు నన్ను ఆట పట్టించింది కానీ వెళ్ళు, ఆ అబ్బాయికి ఏం కావాలో కనుక్కుండ్రా అని కసిరింది వైదేహి. పాపం ఆ అమ్మ చూడన్నయ్య ఎర్రగా ఎలా బ్లష్ అయిందో అంది అభి నవ్వుతూ. వీళ్ళిద్దరికీ అంత అండర్స్టాండింగ్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది అంది పరిమళ కళ్ళెగరేస్తూ. ఆ మాట వినగానే అమ్మా అని మనసులో అనుకుని, పెట్టారుగా మళ్ళీ గట్టి ఫిట్టింగు, ఈసారి నన్నెవరూ కాపాడలేరు అని మనసులోని జాలి ప్రకటించుకుంది అభి. ఆ మాట వినగానే మళ్ళీ అభి వైపు ఉరిమి చూసింది వైదేహి. కాదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది అభి. ఓకే, ఫైనల్ విన్నర్ డాడీ అయితే మీరు మాకు స్పెషల్ ఆమ్లెట్ వేయాలి డాడీ అని అరిచింది అభి సిచ్యువేషన్ని లైట్ చేస్తూ. అది ఓన్లీ ఫర్ మై డియర్ వైఫ్, మీకు కావాలంటే మీ హస్బెండ్స్ని అడగండి అని సింపుల్గా చెప్పగానే డాడీ అంది అభి గారంగా. నో ఛాన్స్ అమ్మడు అన్నారు రఘు. వాళ్ళ మాటలు వింటూ డొక్కలో ఒక్కటి పొడిచి వెనక నుండి వెళ్ళిపోయింది వైదేహి రూంలోకి. ఆవిడ రమ్మంటుంది అని అర్థమై కాసేపు ఆగి అతను కూడా వెళ్ళిపోయారు లోపలికి. వాళ్ళిద్దరినీ గమనించి ముసిముసిగా నవ్వుకున్నారు సూర్య, అభి. వాళ్ళకి తెలిసిన గ్రేటెస్ట్ కపుల్ వాళ్ళే. భార్యకి ఎలా మర్యాద ఇవ్వాలో రఘు గారిని చూసి నేర్చుకుంటే, కుటుంబాన్ని పిల్లల్ని ఎలా ఓర్పుగా సహనంగా పెంచాలో, కష్టాలు అన్నిటినీ చిరునవ్వుతో ఎలా ఎదుర్కోవాలి అనేది వైదేహి గారిని చూసి నేర్చుకున్నారు ఇద్దరు. లోపలికి వెళ్ళి డోర్ వేయగానే నడుము మీద చెయ్యి పెట్టుకుని కోపంగా వెనక్కి తిరిగింది వైదేహి. ఏంటి మా వైదేహికి కోపం వచ్చినట్టుందే, బుగ్గలు లాగుతూ అడుగుతుంటే చేతి మీద ఒక్కటేసింది కోపంగా. మీరు కూడా చిన్నపిల్లలతో కలిసి ఏంటిది చిరుకోపంగా అడిగింది వైదేహి. నిజమోనయ్, నా చేతి ఆమ్లెట్ అందరికీ దొరకదు, అదృష్టం చేసుకోవాలి దానికి కూడా. ఎప్పుడూ దెప్పుతూ ఉంటావే, సింగపూర్ సంబంధం అని ఆ సంబంధం చేసుకుంటే నీకు ఎంత మంచి ఆమ్లెట్ దొరుకుతుందో చెప్పు అన్నారు రఘు. అబ్బో అని మూతి తిప్పుతూ, ఏదో ఒక్కసారి చేసి పెట్టి ఎంతలా దెప్పుతున్నారండి మీరు, మీ గురించి నాకు ముందే తెలుసు, అందుకే ఆ రోజు పెళ్లి చూపులప్పుడు మిమ్మల్ని చేసుకోనని చెప్పాను, మా వాళ్ళు వింటేగా. అబ్బో, అబ్బాయి గుణంలో రాముడు, పెళ్ళికి ముందు ఆంజనేయుడు, ఆజానుబాహుడు అని పెళ్లి చేసేసి తోసేశారు. పెళ్లి చూపుల్లో మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది కానీ కట్నం ఇవ్వనక్కర్లేదు అని పెళ్లి చేసుకుని ఇప్పుడు చూడు ఎన్ని మాటలు అంటున్నారు అని రాణి ముక్కు చీరుతుంటే పాపం ఆ అబ్బాయి అన్నారు రఘు. ఏ అబ్బాయి ఉక్రోషంగా అడిగింది వైదేహి. నీ సింగపూర్ సంబంధం కాదలే, అబ్బి వాళ్ళ ఆయన అన్నారు రఘు. అబ్బి వాళ్ళ ఆయన ఏంటి? ఆ అబ్బాయి పేరు అర్జున్, లక్షణంగా అంత మంచి పేరు ఉంటే అబ్బి వాళ్ళ ఆయన ఏంటి చండాలంగా అన్నారు వైదేహి. హా అదే ఆ అర్జునే అన్నారు రఘు. ఏమో అంత సంతాపం అల్లుడి మీద కోపంగా అడిగింది. తల్లితోనే 28 ఏళ్ళుగా వేగలేకపోతుంటే ఇప్పుడు 1+1లో అత్తా పెళ్ళం ఇద్దరు బాబుకి అని నవ్వారు రఘు. అంటే గెయ్యల్లా కనిపిస్తున్నానా మీకు? గెయ్యమని అరిచింది. కనిపించడం లేదు కానీ వినిపిస్తున్నావు నవ్వు ఆపుకుంటూ చెప్పారు రఘు. ఇదిగో ఇందుకే మీరంటే మంట నాకు అని కోపంగా చెప్పింది వైదేహి. ఇటురా అని ఆవిడ చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి, పిల్లలతో సరదాగా ఉండాలి ఎప్పుడు, అప్పుడే వాళ్ళకి మన దగ్గర భయం ఉండదు, అప్పుడే వాళ్ళ అభిప్రాయాలు మనతో చెప్పగలుగుతారు. వయసులో ఉన్నప్పుడు ఆడపిల్లలతో కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా పెళ్ళయ్యాక వాళ్ళతో ఫ్రీగా ఉండాలి, అప్పుడే మొహమాటం లేకుండా అక్కడ తనకి ఎలా ఉందో చెప్పగలుగుతుంది. మనం ఎలా ఉంటే వాళ్ళు అలానే ఉంటారు, మనం ఫ్రీగా ఉంటేనే వాళ్ళు వాళ్ళ భర్తలు భార్యలతో ఫ్రీగా ఉంటారు అన్నారు రఘు. మీకు అందరి గురించి తెలుసు, నా గురించి తప్ప ఉక్రోషంగా చెప్పింది. వగలాడి అని బుగ్గలు లాగుతుంటే, మీ వయసు ఎంతో తెలుసా మీకు? 52 ఏళ్ల వయసులో అవసరమా అవన్నీ అంది. నా వయసు నేను మర్చిపోయాను, నువ్వు నీ కొడుకు ఉన్నారుగా గుర్తు చేయడానికి. వాళ్ళ గోలతో నాకు సంబంధం లేదు అంటూ అభికి అంజలి గురించి నిజం చెప్పడానికి అర్జున్ ఇంట్లోకి లగెట్టాడు రాహుల్. హాయ్ బ్రో, లోపలికి వస్తున్న రాహుల్ని పలకరించింది అభి. హాయ్ అని చిన్నగా నవ్వి, నీతో మాట్లాడాలి, బయటకు వస్తావా అభి అన్నాడు చిన్నగా. హా ఇప్పుడా అని కళ్ళు తిప్పుతూ, ఇంటి నిండా ఇంతమంది జనాల్ని పెట్టుకొని ఇంకా వంట కూడా చేయలేదు, ఏమైనా ఇంపార్టెంటా అని అడిగింది ఆరాంగా. ఫస్ట్ టైం నిజం దాస్తే బాగుండు అనిపిస్తుంది తనకి. అభి లాంటి అమ్మాయి అర్జున్ లైఫ్లో ఉండాలి అని కోరుకునే వాళ్ళ లిస్టులో మొదట్లో ఉంటాడు రాహుల్. అలాంటిది ఇప్పుడు అంజలికి అర్జున్కి మధ్యలో జరిగింది చెప్పి అభిని అర్జున్కి కంప్లీట్గా దూరం చేయాలని లేదు అతనికి. కానీ చెప్పకపోతే అర్జున్ పెళ్లికి ఒప్పుకోడు, ఇప్పుడెలా అని తీవ్రంగా చించాడు రాహుల్. సముద్రంలో ఉప్పుకైనా కొదవ ఉంటుందేమో కానీ రాహుల్ బ్రో బ్రెయిన్లో ఐడియాస్కి మాత్రం అస్సలు కొదవలేదు.
వెంటనే తట్టేసింది బాబుకు ఐడియా. అంత ఇంపార్టెంట్ ఏం కాదులే అభి, అర్జున్ ఏదో తన గురించి నీకు చెప్పమన్నాడు అన్నాడు రాహుల్. అవునా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అన్నాడు రాహుల్. చెప్పండి బ్రో మరి సాగదీసింది అభి. బిజీగా ఉన్నానన్నా అర్జున్ అన్నారు. లేడీ షాజహాన్ అభి నువ్వు అని నవ్వాడు చిన్నగా. ఏం లేదు, అర్జున్ ప్రీవియస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాడు అభి అన్నాడు. హా అవును, ఆ రోజే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, తను అంజలి కదా అంది అభి. అంజలి నీకు తెలుసా షాక్ అయ్యాడు రాహుల్. అని గుడిలో కనిపించడం గురించి చెప్పింది అభి. వాట్? మొహం చిట్లించి చూశాడు. ఏమైంది అంది అభి. ఏం లేదు కానీ నువ్వు తనకి కాస్త దూరంగా ఉండబి విసుగ్గా చెప్పాడు. ఏంటి మంచిది కాదా తను అంది అభి. చాలా మంచిది వెటకారంగా చెప్పాడు. అతని వెటకారం అర్థం చేసుకోకుండా హా నాకు తనని చూడంగానే అదే అనిపించింది. అర్జున్ గారు లవ్ చేశారంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది కదా కళ్ళెగరేసింది. అభి డిప్ప మీద ఒక్కటి పీకాలనిపించింది రాహుల్కి. గుడ్లురిమి చూశాడు తన వైపు. అసలు వేరొకరి ఇంటెన్షన్తో అస్సలు పని లేకుండా తన వాగుడు తను వాగుకుంటూ వెళ్ళిపోతుంది అభి. అతను ఏదో మాట్లాడేలోపే సూర్య రావడంతో ఆ టాపిక్కి బంద్ చేసి క్యాజువల్గా మాట్లాడి డిన్నర్ కూర్చున్నారు ఇద్దరు. అభికి చెప్పావా చాలా చిన్నగా అడిగాడు అర్జున్. ఇప్పుడు చెప్తాను అన్నాడు రాహుల్. ఏం పీకుతున్నావురా ఇందాక నుండి విసుగ్గా అడిగాడు అర్జున్. తామరేం పీకారో అదే వెట్టకారంగా సమాధానం ఇచ్చాడు. ఏడుసావు, త్వరగా చెప్పు. అభి వాళ్ళ ఫాదర్ మా పేరెంట్స్తో మాట్లాడమని 2వ సారి చెప్పారు నాకు అన్నాడు అర్జున్. మాట్లాడు మరి అన్నాడు రాహుల్. అభి వైపు నుండి క్లారిటీ రాని చెప్తాగా అన్నాడు అర్జున్. ఓకే అని బయట నిలబడి కాల్ మాట్లాడుతున్న అభి దగ్గరికి వెళ్ళాడు రాహుల్. ఏంటి మీరిక్కడ కళ్ళతోనే అడిగింది. నీతో మాట్లాడాలి అని సైగ చేశాడు. ఓకే అని కాల్లో ఉన్న లిఖితకి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కట్ చేసి చెప్పండి అంది అభి. అర్జున్ అంజలిని లవ్ చేశాడని నీకు తెలుసుగా. హా తెలుసు. నీకేం ప్రాబ్లం లేదుగా. హా నాకేం ప్రాబ్లం, లవ్ అనేది టీనేజ్లో కామన్ కదా, వాళ్ళు ఏమైనా కాపురాలు చేసి పిల్లల్ని కన్నారా అని నవ్వింది అభి. ఇబ్బందిగా నవ్వేసి నీకేం ప్రాబ్లం లేదు అని అర్జున్కి చెప్పు అన్నాడు రాహుల్. ఓకే అని నాకు నో ప్రాబ్లం అర్జున్ గారు అని మెసేజ్ చేసింది అభి. ఆ మెసేజ్ చూడగానే ఒక్క సెకండ్ షాక్ అయ్యాడు అర్జున్. అంజలితో తన రిలేషన్ గురించి తెలిసాక అభి ఒప్పుకోదని ఫిక్స్ అయిపోయాడు తను. కానీ అదేంటి ఈ ట్విస్ట్ సడన్గా అనుకుని, అయినా అభి అర్థం చేసుకుంటానంటే నాకేంటి ప్రాబ్లం అనుకుని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తూ పక్కకి వెళ్ళిపోయాడు అర్జున్. ఆల్ ద బెస్ట్ అభి షేక్ అండ్ ఇచ్చి చెప్పాడు రాహుల్. దేనికి అని నవ్వుతూ అడిగింది. నువ్వు తీసుకున్న ప్రతి ఎగ్జామ్లో డిస్టింక్షన్తో పాస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరుతాను ఇంకా అని వెళ్ళిపోయాడు రాహుల్. అర్జున్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పగానే ఒక్క సెకండ్ షాక్ అయ్యారు అశోక్. ఆర్ యూ సీరియస్ అర్జున్ మళ్ళీ అడిగారు నమ్మలేక. యా మీరేగా పెళ్ళి అన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. కోర్స్ నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఆ అమ్మాయిని మాకు కనీసం చూపించకుండా ఇదంతా సడన్గా ఏంట్రా అన్నారు నవ్వుతూ. మీకు నచ్చుతుంది డాడ్ అన్నాడు అర్జున్. ఓకే నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాను, మిగతా విషయాలు అక్కడికి వచ్చాక మాట్లాడదాం అన్నారు అశోక్. ఓకే డాడ్ అని కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్. ఆ తర్వాత 3 days కూడా వీకెండ్ అవ్వడంతో వాళ్ళని దగ్గరలోనే అన్ని ప్లేసెస్కి తిప్పింది అభి. మునుపటి అభికి ప్రస్తుతం అభికి తేడా తెలుస్తుంది వాళ్ళకి. కాన్ఫిడెంట్గా తణుకు బెదురు లేకుండా మూవ్ అవ్వడం నచ్చింది వైదేహి గారికి. మీకు అర్జున్ గారు నచ్చారా అంది అభి. ఇప్పుడెందుకు అడుగుతున్నావు, మా మాటలకి అంత విలువ ఇస్తే ముందు అడగాలి కానీ సీరియస్గా అడిగింది వైదేహి. నాకు ఒక అబ్బాయి నచ్చాడు, ప్రేమిస్తానంటే ఊరుకుంటావా అమ్మా సాగదీస్తూ అడిగింది అభి. డెప్ప పగులుతుంది సీరియస్గా చెప్పింది. అందుకే చెప్పలేదు అంది అభి అమాయకంగా. రాకాసి జాతి బల్లివే నువ్వు అంది వైదేహి కోపంగా. వైదేహి నువ్వు కూడా ఏంటిది చిన్నపిల్లలా అన్నారు రఘు. మరి ఇంకేంటండి ఇప్పుడు అడుగుతుంది చూడండి, నచ్చాడా మీకని అంది వైదేహి. ఎప్పుడో ఒకప్పుడు అడిగిందిగా అని. చాలా నచ్చాడు అభి మాకు, కానీ నీకొక మాట చెప్పాలి నేను తండ్రిగా. ఇది చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఈరోజు రేపు సరదాగా గడిస్తే అయిపోయేది కాదు లైఫ్ అంటే. ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఇవాళ రేపు అందరి పేరెంట్స్ బ్రాడ్ మైండెడ్గానే ఉంటున్నారు, లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఆ జర్నీలో ఒకరికి ఒకరుగా ఎండ్ వరకు నిలవడమే గ్రేట్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్. అలకలు, కోపాలు, ఆవేదన, నిన్ను పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది, ఫ్యామిలీ టైం ఇవ్వడం లేదు అనిపిస్తుంది, అదంతా కామన్.
తనలో నీకు ఇది నచ్చలేదు అంటే ఫైట్ చేయి, కానీ మీ ఇద్దరు కలిసి ఆ ప్రాబ్లంతో ఫైట్ చేయండి. మీలో మీరు కాదు. ఏ ఫైట్ అయినా ప్రాబ్లం సాల్వ్ అవడానికి మాత్రమే, కానీ మీకు కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కాదు. మన అనుకున్న వాళ్ళ ముందు ఒక్కసారి తగ్గినా తప్పులేదు. అలానే నీ ఆత్మాభిమానం ఆత్మగౌరవం తగ్గించుకోకుండా మాత్రమే. తనలో నీకిది నచ్చకపోతే తనకి చెప్పు. నీలో తనకి నచ్చనివి చెప్తే చిన్నవైతే మార్చుకో, కుదరకపోతే యాక్సెప్ట్ చేయండి. అంతేగాని వేటిని మీ మధ్య రానివ్వకుండా ఉండండి. ప్రతి నైట్ పడుకునేటప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి. తర్వాత రోజు మార్నింగ్ ఎప్పుడు మీ లవ్తోనే స్టార్ట్ అవ్వాలి. తన గతం ఏంటి, నీ గతం ఏంటి, తన జీవితం ఏంటి, నీ జీవితం ఏంటి, అవన్నీ అనవసరం. పెళ్లి తర్వాత ఇద్దరికి ఒకటే భవిష్యత్, ఒకటే వర్తమానం. ఇద్దరి జీతాలు ఒకటే. ఇద్దరూ సమానంగా ఉన్నవాళ్లే. నువ్వు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సమానం అంతే. కాకపోతే మేము మగ పురుగులం కదా, చిన్నప్పటి నుండి ఒక సోషల్ ప్రెజర్ ఉంటుంది మా మీద. అబ్బాయి ఏడవకూడదు, అబ్బాయి బాధపడకూడదు, ఎక్కువ నవ్వకూడదని. అలా అప్పటి నుండే ఆ ఎమోషన్స్ని కన్ఫెన్స్ చేస్తామన్నమాట. సో అందరి దగ్గర బయటపడలేం, నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప. చిన్నప్పుడంతా అమ్మ దగ్గర, తర్వాత భార్య దగ్గర మాత్రమే మా ఎమోషన్స్ని చూపించగలం. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంతే. అతన్ని అర్థం చేసుకుని నీ లైఫ్ నీకు నచ్చినట్టు బతకాలి, ఓకేనా అన్నారు రఘు. అవన్నీ వింటున్న అభి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. నా మీద కోపం రాలేదా డాడీ, వెక్కుతూ ఏడ్చుతూ అడిగింది అభి. ఎందుకు రాలేదు? చాలా కోపం వచ్చింది. కానీ చిన్నప్పుడు నిన్ను షాప్కి తీసుకెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తే నాకు రాదు, నాకు అన్నీ నచ్చుతున్నాయి కానీ సెలెక్షన్ చేయకుండా ఒక మూల కూర్చునేదానివి. ఆ తర్వాత నేను ఎంత మార్చడానికి ట్రై చేసినా అలానే ఉండిపోయావు. కానీ ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నానని నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు నీ కళ్ళల్లో తన మీద నమ్మకం చూశాను. నీకు అంతగా ఎందుకు నచ్చాడో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నీలో కలిగిన మార్పులకి కారణం ఆ అబ్బాయి అని. నీకు నీ సెలక్షన్ మీద ఎంత నమ్మకం ఉందో నాకు నీ మీద అంతే నమ్మకం ఉంది. అండ్ అల్లుడు గారు కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. ఈ కాలం పెళ్ళిళ్ళు సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది అదే అభి అన్నారు రఘు. థ్యాంక్ యూ డాడీ అంది అభి ప్రేమగా. బుజ్జమ్మ, ఇక్కడ విక్రమ్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా నీకు అన్నాడు సూర్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.